హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి జశ్వి వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి నా డైలీ రొటీన్ అయితే చూపెడదాం అనుకుంటున్నానండి. మార్నింగే ఇల్లు క్లీన్ చేసేసి మాప్ పెట్టేసాక మా హస్బెండ్ అయితే పూజ అయితే చేసేసి ఆఫీస్కి వెళ్ళారండి. కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోయిందండి. ఇప్పుడు మా పాపకి లంచ్ అయితే ప్రిపేర్ చేయాలండి. ఒక చిన్న బాబు ఉన్నాడు కదండి, ఆ బాబుకి అయితే రైస్ అయితే కడిగి పెడుతున్నానండి. బాబు అయితే చిన్న బాబు కదండి, సో అందుకని సాఫ్ట్గా అయితే కుక్ చేయాలండి బాబుకి రైస్. కర్రీ అయితే ఏది ఉంటే అదే మ్యాక్సిమం వేసి పెట్టేస్తానండి నేనైతే. ఎప్పుడన్నా ఇంకా మామూలుగా కొంచెం స్పైసీగా ఉందనుకుంటే కనుక బాబుకి సపరేట్గా కర్రీ అయితే వండుతానండి. మాకు వచ్చేసి ఇక్కడ బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. దాని మాకైతే రైస్ అయితే కడిగి పెడుతున్నానండి. మేమైతే రైస్ కుక్కర్లో వండుకుంటాము. బాబుకి సపరేట్గా మాకు సపరేట్గా అయితే వండుతానండి రైస్. ఇవాళ వీడియోలో లేడీస్ ఫింగర్ ఎలా చేయాలో చూపిస్తానండి. లేడీస్ ఫింగర్ ఫ్రై అండి. కొంచెం ఆయిల్ పోసుకోవాలండి కడాయి పెట్టి. ఆయిల్ హీట్ ఎక్కేసిందండి. ఇప్పుడు పోపు దినుసులు అయితే వేసుకుందామండి. ఆవాలు, జీలకర్ర, సాయమినపప్పు. ఈ రెసిపీలో మనమైతే చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేయమండి, అందుకని రెడ్ చిల్లీసే ఎక్కువ వేసుకోవాలండి. మన స్పైసీని బట్టి రెడ్ చిల్లీసే వేసుకోవాలండి. రెడ్ చిల్లీస్ వేసుకుని ఒకసారి మిక్స్ అయితే చేసేద్దామండి. మిక్స్ చేసేసి ఇప్పుడు లేడీస్ ఫింగర్ అయితే వేసేద్దామండి. లేడీస్ ఫింగర్ అయితే కుక్ అవుతుందండి. ఒక సైడ్ అయితే యుటెన్సిల్స్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాము. ఇంట్లో యుటెన్సిల్స్ అయితే మొత్తం క్లీన్ చేసేసానండి. అండ్ ఆల్మోస్ట్ కర్రీ కూడా దగ్గరకు వచ్చేసిందండి. వాళ్ళ ఎండ అయితే చాలా ఎక్కువగా ఉందండి. బట్టలు అయితే మార్నింగ్ ఆరేసాను, 12 ఆ టైం కల్లా ఆరిపోయినాయండి. ఎండలు చూడండి ఎంత ఎక్కువగా ఉన్నాయో. సో అందుకని కర్రీ అయిపోయే లోపల బట్టలు అయితే ఫోల్డ్ చేసేస్తున్నానండి. మా పాపకి లంచ్ అయితే సర్దేస్తున్నాను అండి బాక్స్లో. నేను డైలీ కంపల్సరీ ఏబీసీ జ్యూస్ అయితే తాగుతానండి. పాపకి స్నాక్స్ అయితే నేను ఎక్కువగా ఫ్రూట్సే పెడతానండి. పాపకైతే క్యారేజీ తీసుకెళ్తున్నాను. బాయ్. స్కూల్కి వచ్చింది, స్కూల్ నుంచి వచ్చింది. ఏం చెప్పారు ఇప్పుడు దాకా స్కూల్లో? వాళ్ళు ఒక్కటేనా? ఫ్రెండ్స్కి బాయ్ చెప్పు. ఇక్కడైతే ప్లాంట్స్ అయితే వాటర్ అయితే పెడుతున్నాయండి.
మా పాప డైలీ స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే ఆడుకుంటుందండి. డైలీ స్కూల్ నుంచి వచ్చాక కాసేపు ఆడుకోవడం వల్ల ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటారండి పిల్లలు. సో కౌంటర్ టాప్ మొత్తం అయితే క్లీన్ చేసేసానండి. షింక్లో ఉన్న యూటెన్సిల్స్ కూడా డిన్నర్ చేసేసాక వచ్చిన ప్లేట్స్ అవి కూడా అయితే క్లీన్ చేసేసాను. అండ్ మేము డైలీ అయితే మార్నింగ్ బాదం అయితే తీసుకుంటామండి. సో అందుకని నైటే సోక్ చేసుకొని ఉంచుతాను. సో ఇక్కడతో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మర్చిపోకుండా కామెంట్ కూడా చేయండి.